పరకాల పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకే ప్రభుత్వ భూములను పరిశీలించడం జరిగిందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. మంగళవారం హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని పోచారం శివార్లో గల ప్రభుత్వ భూములను అడిషనల్ కలెక్టర్ మహేందర్తో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. ఆయన వెంట నాయకులు, అధికారులు, పోచారం గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు. వాళ్ళ ల్యాండ్ ఎక్వైర్ చేయాలి అని అంటే రైతులు ఇచ్చే పరిస్థితులు లేరు. ఎందుకంటే ల్యాండ్ వాల్యూస్ పెరిగిపోయినాయి. ప్రభుత్వ పరంగా ఇచ్చే నష్టపరిహారం చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నాయి. అదేవిధంగా తాత ముత్తాతల నుండి ఉపాధి కల్పించిన భూమిని కోల్పోవాలంటే చాలామంది బాధపడిపోతున్నారు. అందులోంచి ప్రభుత్వపరమైన భూములు ఏమున్నాయా అనేది ఫస్ట్ దృష్టి పెట్టదలుచుకున్నాను. అందులోంచే గత నెల 20 రోజులలో చూస్తే ఇప్పటికీ రెవెన్యూ వాళ్ళతో 3 మీటింగ్లు పెట్టేసి ప్రతి మండలంలో ఫస్ట్ ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయనేది వాటి వివరాలు పూర్తిగా తీసి, అదేవిధంగా ఇతరుల యొక్క ఆక్యుపేషన్లో ఉన్నాయి, లావాణి పట్టాలు హ్యాండ్స్ చేంజ్ అయినాయా, అసైన్స్ ల్యాండ్ హ్యాండ్స్ చేంజ్ అయినాయా, ఆ పూర్తి వివరాలు తీసి ఎంత మట్టుకు ప్రభుత్వ భూమిని మనం అందుబాటులో తీసుకోగలుగుతాము అని చెప్పి ఒక ఆలోచన వచ్చి ఒక ల్యాండ్ బ్యాంకును మనం డెవలప్ చేయాలనేది ప్రాథమిక ఉద్దేశం. ల్యాండ్ బ్యాంక్ డెవలప్ అయితే అన్ని విధాలు వస్తాయి. ఇవాళ పోచారం విజయ్ చేయడానికి కూడా మూల కారణం ఏంటి అంటే, ఒకటి ఇవాళ అగ్రికల్చర్ మన ప్రాంతము వ్యవసాయ ఆధారిత ప్రాంతము, రైతులు ఉన్నారు, సారవంతమైన భూములు ఉన్నాయి, నీటి సౌకర్యం ఉన్నది, వాళ్ళకు మాత్రము కావాల్సిన సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ఉంది. ఇవాళ ప్రపంచమే ఒక గ్రామీణ ప్రాంతంలాగా అయిపోయింది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ను మనం ఇక్కడ ప్రమోట్ చేయాలనేది ఒక ఆలోచన. మండలాలలో అదేవిధంగా హెడ్ క్వార్టర్లో అంటే ఫుడ్ ప్రాసెస్ సంబంధించిన ఆల్ యూనిట్స్, అదేవిధంగా బల్క్ చిల్లింగ్ సెంటర్స్, అదేవిధంగా గోడామ్స్, అదేవిధంగా ఇక్కడ ఒక మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్ లెవెల్, ఫస్ట్ నేషనల్ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఒక మార్కెట్ వ్యవస్థను లింకప్ చేయడం ద్వారా ఇక్కడ ఒక మూమెంట్ను మనం తీసుకురాగలుగుతామనేది ఒక ఆలోచన.